ఇచ్చిన టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ను ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం చెప్పిన మాటలకు చేస్తున్న వాటికి పొంతన లేదని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తా ఏం మాట్లాడతారో చూస్తానన్నారు కేసీఆర్. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందామని, బీఆర్ఎస్కు తిరుగు ఉండబోదని చెప్పారు. తెలంగాణ భవన్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ను ఉపేక్షించేది లేదు, ఇక ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన అధ్యక్షతన గులాబీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనను కేసీఆర్ తూర్పారబట్టారు. తెలంగాణకు క్లిష్ట పరిస్థితులంటూ లేవని, ఉన్నవన్నీ ఇష్ట పరిస్థితులేననే విషయాన్ని గ్రహించి పార్టీ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. రాదనుకున్న తెలంగాణనే కొట్లాడి సాధించుకున్నామన్న కేసీఆర్ రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని గుర్తు చేశారు. తెలంగాణ రాకను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా పార్టీని కూడా వారు మింగేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రజల అండా, కార్యకర్తల బలం బీఆర్ఎస్ కు ఉన్నంతకాలం పార్టీని ఎవరేమీ చేయలేరని స్పష్టం చేశారు. తొందరలో పార్టీ నిర్మాణం, కార్యవర్గ నియామకాలు చేసుకుందామని, పోరాట కార్యక్రమాలను రూపొందించుకుందామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని, బీఆర్ఎస్ కు ఎదురు ఉండదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కానీ ఆ పార్టీ 7 నెలల పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతనే లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కావడం లేదని, రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్లపైనే పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీపై ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటన చేయలేదని మండిపడ్డారు. కరెంటు విషయమైతే చెప్పాల్సిన పనే లేదని, కరెంటు చక్కగా వస్తున్నదని ఒక్కళ్ళు కూడా చెప్తలేరన్నారు. తాను అసెంబ్లీకి వస్తానని, బడ్జెట్ సందర్భంగా ఏం చెప్తారో చూద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారమే ఎక్కువ జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని, కొట్లాడేందుకు సిద్ధమవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో చూద్దామన్నారు. ప్రజల కోసం చేసే పోరాటంలో కొన్ని ఆటుపోట్లు తప్పవని, అందుకు మానసికంగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి మల్లన్న కొట్లాడదామా అని కేసీఆర్ ప్రశ్నించగానే ఆయన స్పందిస్తూ కొట్లాడదామని బదిలిచ్చారు. పార్టీ సమగ్ర కార్యాచరణను రూపొందిస్తుందని, ప్రజల సమస్యలను తీసుకొని పోరాటాలకు రూపునిస్తుందని చెప్పారు. ప్రజలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ సూచించారు. పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గురించి ఆలోచించవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఒక్కొక్కరికి 2-3 సార్లు పదవులు ఇచ్చామని, ఇంకా వారికేమి తక్కువ చేశామని ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ మారిన వాళ్ళు వారి భవిష్యత్తును వాళ్లే నాశనం చేసుకున్నారన్నారు. 2 సార్లు టికెట్ ఇచ్చిన వాళ్లకు మరోసారి వద్దని చాలా మంది తనతో చెప్పినప్పటికీ తానే పట్టుపట్టి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నానని అన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీ మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై న్యాయ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇప్పటికే కేసులు వేశామని, దీనిపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 24 ఏళ్లలో పార్టీ అనేక మందిని చూసిందని, ఎంతో మంది కొత్త నాయకులను తయారు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందామని చెప్పారు. నేటి కార్యకర్తలే రేపటి నాయకులని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని నియమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే మధుసూదనాచారి పేరును ప్రకటించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేసుకుంటారని, ఆయనతో సమన్వయం చేసుకోవాలని సిరికొండకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ అభ్యర్థిగా గండ్రనే ఉంటారని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. సమావేశం నుంచే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి పార్టీ నాయకులతో కేసీఆర్ ఫోన్ చేయించి మధుసూదనాచారికి పార్టీ శాసనసభాపక్ష నేత పదవి ఇస్తున్నట్లు సమాచారం అందించారు. ఆయన రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగుతారని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎప్పటికీ అండదండగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. శాసనసభలో బడ్జెట్పై జరిగే చర్చలో బీఆర్ఎస్ తరపున హరీష్ రావు మాట్లాడతారని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై కేటీఆర్, రైతు రుణమాఫీ, రైతు భరోసాపై పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతారని, పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ మాట్లాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో సబ్జెక్టు తీసుకొని మాట్లాడాలన్నారు. మంత్రులుగా పనిచేసిన జగదీష్ రెడ్డి వంటి వారు బాగా మాట్లాడుతున్నారని, సబితా ఇంద్రారెడ్డి విద్యపై మంచిగా మాట్లాడతారని, గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ తో పాటు బీసీ తదితర అంశాలపైన బాగా మాట్లాడగలరన్నారు. యువకుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా బాగా మాట్లాడుతున్నారని కితాబిచ్చారు. ఈ సమావేశాల్లోనూ అందరూ ఇదే ఒరవడిని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. సుందిళ్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని బీఆర్ శాసనసభాపక్ష సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పార్టీ బృందం ఒకసారి మేడిగడ్డకు వెళ్లి వస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా అందుకు సరే అన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు.